Hi friends, welcome back to our channel. Today we are going to talk about the one of the most powerful skill in the AI era, that is prompt engineering with the ChatGPT 5. If you master this, you can unlock endless opportunities in tech, business, education, freelancing and even personal productivity. మీరు ఏఐని యూజ్ చేసి మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకోవాలంటే ప్రాపర్గా ప్రాంప్ట్స్ను క్రియేట్ చేయడం నేర్చుకోవాలి. ఇది జస్ట్ టైపింగ్ కాదు, ఇది ఒక ఆర్ట్ ప్లస్ సైన్స్ కాంబినేషన్. ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బిగినర్ నుంచి ప్రో లెవెల్ వరకు. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అసలు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ద స్కిల్ ఆఫ్ డిజైనింగ్ ఇన్పుట్స్ టు గెట్ ద బెస్ట్ యూస్ఫుల్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఏఐ మోడల్స్ లైక్ ChatGPT 5. సింపుల్గా చెప్పాలంటే ఏఐతో మనం మాట్లాడేటప్పుడు ఎలా క్వశ్చన్ అడగాలి, ఎలా కంటెంట్ ప్రొవైడ్ చేయాలనే విషయాన్నే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ఒకవేళ నువ్వు గుడ్ ప్రాంప్ట్ ఇస్తే నీకు గుడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి, ఒకవేళ నువ్వు బ్యాడ్ ప్రాంప్ట్ ఇస్తే బ్యాడ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇలా మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే నేర్చుకోవాలి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది. వై ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ 2025. ఏఐ ఈజ్ ఎవ్రీవేర్. ప్రజెంట్ ట్రెండింగ్లో ఏఐ అయితే చాలా ఉంది. జాబ్స్, స్టార్టప్స్, మార్కెటింగ్, కోడింగ్, ఎడ్యుకేషన్ అన్నిట్లో ఏఐ అయితే చాలా ఇన్వాల్వ్ అవుతుంది. మీరు ఏఐని ఎఫెక్టివ్గా యూజ్ చేయకపోతే మీకు అవైలబుల్గా ఉన్న పవర్ని యూజ్ చేయలాంటి సిచ్యువేషన్స్ అయితే వస్తాయి. మీరు ఒకవేళ ఫ్రీలాన్సర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, ప్రోగ్రామర్ అయినా ఈ 3 కేటగిరీస్లో ఉంటే మాత్రం ప్రాంప్ట్స్ అనేది కరెక్ట్గా ఇవ్వడం నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సర్ వర్క్ ఏంటిదంటే రైటింగ్ ద బ్లాగ్స్, జనరేటింగ్ ద కోడ్ ఇలాంటివి అయితే చేస్తాడు. నువ్వు ChatGPT 5లో కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే ఫ్రీలాన్సర్ వర్క్ ఈజీగా చేస్తుంది ChatGPT 5 అనేది. ఒకవేళ నీకు ఒక ప్రోగ్రామ్ కావాలంటే ChatGPTని కరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే నీకు కరెక్ట్ కోడ్, కరెక్ట్ అవుట్పుట్ అయితే ఇస్తుంది. నెక్స్ట్ కోర్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. 5 కోర్ ప్రిన్సిపల్స్ అయితే ఉంటాయి ప్రాంప్ట్ ఇంజనీరింగ్కు. ఫస్ట్ వన్ ఏంటంటే క్లారిటీ. ఈ క్లారిటీలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కాంటెక్స్ట్లో బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ అనేది వెరిఫికేషన్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే రోల్ అసిస్టెంట్, యాక్ట్ యాజ్ ఏ మెథడ్. ఇది ఒక యాక్ట్ యాజ్ ఏ మెథడ్ లెక్క వర్క్ చేస్తుంది. వర్డ్ లిమిటెడ్, ట్యూన్ అండ్ లాంగ్వేజ్. ఇందులో వర్డ్స్ అనేది లిమిటెడ్గా ఉంటాయి, లాంగ్వేజ్లు కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఇటరేషన్, రిఫైన్ అండ్ ఇంప్రూవ్ అయితే ఉంటుంది. ఇటరేషన్ కూడా మీరు ఏఐకి చెప్పిన ప్రతి వర్డ్కి వెయిట్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ ప్రాంప్ట్స్ అయితే చూద్దాం మనం. రైట్ అండ్ ఎస్ఏ, ఇది సింపుల్గా మీకు 2 or 3 లైన్స్లో మీకు కోడ్ అయితే ఇస్తుంది. అదే మీరు ఒకవేళ ప్రొఫెషనల్గా రాయాలంటే రైట్ ఏ 500 వర్డ్స్ ఎస్ఏ ఇన్ ప్రొఫెషనల్ ట్యూన్ విత్ ద ఎగ్జాంపుల్స్. ఇలా ఇచ్చారంటే ప్రాంప్ట్ ఇచ్చారంటే మీకు 500 వర్డ్స్లో అయితే మీకు ప్రాంప్ట్ అయితే జనరేట్ చేస్తుంది. ప్రాంప్ట్ ఇవ్వడం అనేది కరెక్ట్గా నేర్చుకోవాలి. సో ఈ రెండిట్లో కంప్లీట్లీ డిఫరెంట్ అవుట్పుట్స్ అయితే ఇస్తుంది. అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఇన్ ఏ ChatGPT 5. ఈ అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. ChatGPT 5లో ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్, షోయింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్, ఇదేం చేస్తుందంటే స్టెప్ బై స్టెప్ రీజనింగ్ అయితే చేస్తుంది. ఇది రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎలా అంటే యాక్ట్ లైక్ ఏ టీచర్ లెక్క నీకు వర్క్ చేయాలా, ఒక లాయర్ లెక్క నీకు గైడెన్స్ ఇవ్వాలా, లేకపోతే ఒక డాక్టర్ లెక్క సజెస్ట్ చేయాలా, ఇది రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మల్టీ టర్న్ ప్రాంప్టింగ్, ఇదేంటంటే కన్వర్షనల్ రిఫైన్మెంట్. సపోజ్ మీరు ఏఐ తెలుగు టీచర్ లాగా బిహేవ్ చేయాలనుకుంటే యాక్ట్ యాజ్ ఏ తెలుగు లిటరేచర్ టీచర్, ఎక్స్ప్లెయిన్ రామాయణ ఇన్ ఏ సింపుల్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మిక్స్ ఫర్ 10 years ఓల్డ్ స్టూడెంట్స్. ఇలా చెప్తే ఒక 10 years తెలుగు స్టూడెంట్స్కు ఎలా అర్థమవుతుందో అలాగైతే నీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ChatGPT అనేది. నువ్వు ప్రాంప్ట్ ఇచ్చే బేస్ చేసుకొని అదైతే నీకు అవుట్పుట్ ఇస్తుంది. నువ్వు ఎలా ప్రాంప్ట్ ఇస్తే అలా అవుట్పుట్ అయితే ఇస్తుంది. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ఏంటియో చూద్దాం మనం ఇప్పుడు. ఇందులో 5 టైప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్. యూజ్ చేసుకొని రియల్ టైంలో బ్లాగ్స్ క్రియేట్ చేయడం, యూట్యూబ్ స్క్రిప్ట్ కోసమన్నా, సోషల్ మీడియా పోస్టుల కోసమన్నా చాలా యూజ్ చేస్తాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే కోడింగ్ హెల్ప్. కోడింగ్లో డీబగ్గింగ్ కోసమన్నా, జనరేటింగ్ కోడ్ కన్నా, రైట్ ఏ టెక్స్ట్ కేసెస్ కన్నా ఇదైతే చాలా యూజ్ చేస్తాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. ప్రాంప్ట్ బేస్ చేసుకునే మనకు అవుట్పుట్ వస్తాయి కాబట్టి. నెక్స్ట్ థింగ్ థర్డ్ వన్ ఏంటంటే ఎడ్యుకేషన్. లెసన్ను ప్లాన్గా డివైడ్ చేయడం అన్నా, క్విజెస్ కోసమన్నా చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే బిజినెస్. మార్కెటింగ్ కాపీ చేయడం అన్నా, సేల్స్ని ఇంక్రీజ్ చేయడం అన్నా, కస్టమర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అన్నా ఇలా అయితే యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే పర్సనల్ ప్రొడక్టివిటీ. ఈ పర్సనల్ ప్రొడక్టివిటీలో కూడా మనం టైం మేనేజ్మెంట్ చేయడం, గోల్ ట్రాకింగ్ చేయడం ఈ పర్సనల్ ప్రొడక్టివిటీలో ఇలా అయితే యూజ్ చేస్తాం. ఇది జస్ట్ టెక్నాలజీలో మాత్రమే కాకుండా
మన డైలీ లైఫ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్రియేట్ ఏ డైట్ ప్లాన్ ఫర్ ఏ 25 years ఓల్డ్ మ్యాన్, వెజిటేరియన్ ఇండియన్ ఫుడ్ స్టైల్. చాలా ప్రాక్టికల్గా హెల్ప్ చేస్తుంది. ఇలా ప్రొడక్టివిటీలో కూడా చాలా యూజ్ చేస్తాం, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా. హౌ టు మాస్టర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఎలా కావాలంటే స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ అయితే చెప్తాను నేను. స్టార్ట్ విత్ ద సింపుల్ ప్రాంప్ట్స్. చిన్న చిన్న ప్రాంప్ట్స్ను ఇవ్వడం నేర్చుకోండి. ఎలాంటి ప్రాంప్ట్స్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుందని ఒకసారి అనలైజ్ చేసుకోండి. సింపుల్ ప్రాంప్ట్స్ని అయితే బిల్డ్ చేసుకోండి. నెక్స్ట్, లెర్న్ ఫ్రమ్ ద ఏఐ రెస్పాన్స్. నువ్వు థౌజండ్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇచ్చినావు, ఏఐ అనేది ఎలా రెస్పాండ్ అవుతుంది, మీరు ఇచ్చే క్వశ్చన్కు ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి. అనలైజ్ చేసుకొని ఇంకా డిఫరెంట్గా నువ్వు ఇన్నోవేటివ్గా ప్రాంప్ట్స్ ఇవ్వడం నేర్చుకోండి. రోల్ బేస్డ్ ప్రాంప్ట్స్ కూడా నేర్చుకోండి. లైక్ చాట్‌జిపిటి అనేది ఒక స్టూడెంట్ లెక్క వర్క్ కావాలి, లేకపోతే ఒక డాక్టర్ లెక్క వర్క్ కావాలన్నా, లేక ఒక టెక్ గైడ్ లెక్క వర్క్ కావాలన్నా, ఇలాగైతే మీరు యూజ్ చేసుకోవాలి. రోల్ బేస్డ్ సిస్టమ్స్ కూడా యూజ్ చేసుకోవాలి. ఎక్స్ప్లోర్ ద అడ్వాన్స్డ్ టెక్నిక్స్. అడ్వాన్స్ టెక్నాలజీని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి కాబట్టి వాటిని కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వన్ ఏంటంటే బిల్డ్ యువర్ ఓన్ ప్రాంప్ట్ లైబ్రరీ. మీరు ఓన్ ప్రాంప్ట్గా ఒక లైబ్రరీ అయితే క్రియేట్ చేసుకోండి. మీ ప్రాంప్ట్స్ అన్నీ అందులో ఇవ్వండి. అందులో ఇచ్చి మీరు కూడా కొన్ని చిన్న ప్రాంప్ట్స్ను అడ్వాన్స్ లెవెల్లో ప్రాంప్ట్స్ అయితే రాయడానికి ట్రై చేయండి. బ్లాగ్స్ క్రియేట్ చేయడం, స్క్రిప్ట్ క్రియేట్ చేయడం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్రియేట్ చేయడం, ఇలాగైతే డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇలా డైలీ ప్రాక్టీస్ చేస్తేనే మీకు ప్రాంప్ట్లో గ్రిప్ అనేది వస్తుంది. మీరు ప్రాంప్ట్లో అడ్వాన్స్గా అనేది అవుతారు. ప్రాక్టీస్ ద మోర్ పవర్ఫుల్ యువర్ ప్రాంప్ట్స్ విల్ బికమ్. మీరు రోజుకు ఒక 10 ప్రాంప్ట్స్ ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజులకు మీరు కూడా ఎక్స్పర్ట్ అవుతారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వన్ అంటే ఫ్యూచర్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విత్ ద చాట్‌జిపిటి 5. మల్టిపుల్ మోడల్స్ అయితే ఇన్నోవేట్ చేస్తున్నాయి. అది టెక్స్ట్లో అయినా, ఇమేజ్లో అయినా, వాయిస్లో అయినా డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తున్నాయి. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్. నువ్వు టెక్స్ట్ అనేది ఎలా ఇస్తే అలా ఇమేజ్ క్రియేట్ చేస్తుంది, అలా వాయిస్ కూడా క్రియేట్ చేస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేస్ చేసుకొని ఇవన్నీ ఇన్నోవేటివ్ అయితే తయారైనాయి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విల్ బీ ఇన్ హై డిమాండ్. ఇదైతే చాలా డిమాండ్లో అయితే ఉంది. ఇన్నోవేటివ్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే మస్ట్ అండ్ షుడ్. చాలా నేర్చుకోండి. చాలా ఫ్యూచర్ అయితే ఉంటుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తోటి. న్యూ కెరియర్ పాత్స్ ఏంటంటే ఏఐ కన్సల్టెంట్, ఏఐ ప్రాంప్ట్ డిజైనర్, ఏఐ కంటెంట్ స్ట్రాటజిస్ట్. ఇలా కొన్ని న్యూ కెరియర్ పాత్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా నేర్చుకోండి. ఈ వీడియోలో మనం చాట్‌జిపిటి 5 ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి డీప్గా అయితే చూసాం. ఇప్పుడు మీరు స్టార్ట్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ద ప్రాంప్ట్స్ అండ్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ విత్ ద ఏఐ. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో చాలా టెక్నాలజీస్ అయితే ఇంకో ఇన్నోవేటివ్గా నేర్చుకుందాం మనం. సో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.